హాయ్ అందరికీ. మీరు చూస్తున్న వరి పొలం కోత టైంకి వచ్చింది, హార్వెస్ట్ చేయడానికి. ఈ పంటని కోయడానికి ఒకప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న విలేజ్లో ఉన్న మనుషులు వెళ్ళి చక్కగా కోసి చిన్న చిన్న ఓదులుగా వేసేవాళ్ళు. అలా చేసిన ఓదుల్ని 2-3 రోజులు ఆరబెట్టి కొంచెం మోపుల్లా కట్టేసి పెద్ద కుప్పలుగా వేసుకునేవాళ్ళు. అలా కుప్పలుగా వేసిన వాటిని తర్వాత నూర్పిడి అనేవాళ్ళు, నూర్పిడి చేసేవాళ్ళు, అలా బస్తాలు ఇస్తేవాళ్ళు. అది ప్రాసెస్. ఇప్పుడంతా టెక్నాలజీ మారిపోయింది, మిషనరీస్ వచ్చేసినాయి, మిషన్స్ ద్వారా కోత కోయడం వచ్చేసింది. ఆ కోత కోసే టైంలో ఆ ధాన్యం డైరెక్ట్గా దాంట్లోకి వెళ్ళిపోయి ఇలా నిండిపోయిన తర్వాత ట్రాక్టర్లో వేసేసేస్తారు. ఆ ట్రాక్టర్లో నిండిన తర్వాత ఒక ప్లేస్ తీసుకెళ్ళిపోయి ఆ ధాన్యాన్ని అక్కడ పోస్తారు పట్టాల పైన. అలా పోసిన ధాన్యాన్ని గోతాలు కట్టేసి మనం మిషన్స్లో వేసి బియ్యం తీసుకుంటాం, రైస్ని. ఇది ప్రాసెస్. ఇంత పెద్ద ప్రాసెస్లో రైతు పడే కష్టం చాలా ఉంటుంది. ఆ కష్టంలో మనం గుర్తించాల్సింది రైతు యొక్క వే ఆఫ్ లైఫ్. ఎండ వాన చలిలోనూ వెనకడుగు వేయకుండా రైతు కష్టపడుతూనే ఉంటాడు. దాని ఫలితమే మనం తింటున్న అన్నం విలువ తెలియాలంటే రైతు కష్టాన్ని చూడండి.